ఈ సుగంధ తైలములో చచ్చిన ఈగల పడితే సువాసన పోయి చెడు వాసన కొట్టింది. అలాగే ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో ఏ చిన్న బలహీనత ఉన్నా ఆ తైలం చెడు వాసన కొట్టినట్టుగా నీ ఆత్మీయ జీవితము ఏమవుతుంది? నీ సాక్ష్యం పోతుంది. చిన్న బలహీనత నీ ఆత్మీయ జీవితంలో ఉంటే, ఆ తైలంలో ఈగలు పడితే ఎలా చెడు వాసన కొడుతుందో, నీ ఆత్మీయ జీవితంలో బలహీనతలు చోటు చేసుకుంటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. చిన్న బలహీనత. మనం ఏమనుకుంటాము? బలహీనతలు అంటే దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభాలు, చెడుతనాలు, ఇవి బలహీనతలు అనుకుంటాం, ఇవి పాపాలు అనుకుంటాం. వీళ్ళరా చిన్న 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 విషయాలు కూడా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలహీనపరిచి, సుగంధ తైలం ఈగల వల్ల చెడు వాసన కొట్టినట్టుగా ఆ చిన్న బలహీనత వలన నీ ఆత్మీయ జీవితం బలహీనమైపోయి నీ ఆత్మీయ సాక్ష్యాన్ని కోల్పోయే పరిస్థితులు నీ జీవితంలోనికి రావచ్చు.